కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హాయ్, దిస్ ఈజ్ అను, ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. చాలామందికి మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. అది కూడా యంగర్స్లో చూస్తున్నాము. 14 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ బిలో, 25 ఇయర్స్ బిలో ఉన్న ఈ ఏజ్డ్ పీపుల్స్లోనే మనము ఎక్కువగా చూస్తున్నాము ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్. అయితే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వన్స్ వచ్చిన తర్వాత హెచ్ఐవి అండ్ హెచ్బిఎస్ ఏజ్ని అయితే మనము కంట్రోల్ చేసుకోగలము. అలా కాకుండా ఇంకా మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి. హెచ్ఎస్వి, హెర్పిస్ 1, హెర్పిస్ 2, టెక్సోప్లాజ్మా, సిఎంవి, రుబెల్లా, ఐజీజీ, ఐజీఎమ్స్ వీటన్నిటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వన్స్ వచ్చిన తర్వాత చాలామందికి ఆ వైరస్ ఎఫెక్ట్ అనేది వీళ్ళకి స్కిన్ పైన చూపిస్తుంది. అంటే కొంతమందికి ఏమో స్కిన్ పైన ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అండ్ కొంతమందికి చూసుకుంటే ఏదైతే ఉంటుందో ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది స్కిన్ పైన చూపిస్తుంది. అంటే స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లం కనిపిస్తుంది, వీళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటున్నాయి స్కిన్ పైన అని మనం మాట్లాడుకుంటే చాలామందికి పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి, వాటర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి చూసుకుంటే చిన్నపాటి లైక్ మనకి తామర, గజ్జి అంటారు కదా, సో అలాగా రౌండ్ వామ్స్ లాగా అవుతూ ఉంటాయి. ఇక్కడ రింగ్ వామ్ టైప్ రౌండ్గా అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు కొంతమందికి సోరియాసిస్ ఎలా ఉంటుందో అలాగానే స్కిన్ పైన కనిపిస్తూ ఉంటాయి. బట్ అది సోరియాసిస్ కాదు, దాన్ని సోరియాసిస్ అనుకుంటారు, కానీ అది సోరియాసిస్ కాదు. అండ్ కొంతమందికి ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోయి బ్లాక్ ప్యాచెస్గా ఉండడం, అండ్ వాళ్ళ ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ ఏమైనా పట్టుకుంటే మనము కవర్ పట్టుకున్నప్పుడు ఎటువంటి సౌండ్ వస్తుందో టప్ టప్ అన్నట్లుగా అలాగ రావడం, అదంతా కూడా గట్టిగా అయిపోవడం, బాగా బ్లాక్గా ఉండడం, పింపుల్ లాగా ఉండడం, దాన్ని గట్టిగా మనం ఇలా స్కిన్ని ఇలా టచ్ చేస్తే క్రాక్స్ లాగా వచ్చి బ్లీడ్ అవ్వడం, ఇలా కూడా కొంత క్రానిక్ కేసెస్ అనేవి మేము చూసాము. అయితే ఇటువంటి క్రానిక్ ఎస్టీడీ స్కిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ దానితో పాటు వీళ్ళకి కొంతమందికి ఇచ్చింగ్ ఉండడం, ఆ ఇచ్చింగ్లోనే మళ్ళీ వీళ్ళకి బ్లీడ్ అవ్వడం, కొంతమందికి స్వాబ్ లాగా కారిపోతూ ఉండడం ఇలా ఉంటుంది. అండ్ కొంతమందికి చూసుకుంటే ఓన్లీ జెనిటల్ ప్లేస్లోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది. బాగా ఎక్కువగా చూసుకుంటే వీళ్ళకి జెనిటల్ ప్లేసెస్లో దురదుండడం, గుల్లలు లేవడం, బాగా బీభత్సకరంగా వైట్ డిశ్చార్జ్ కనిపించడం, అది మగవారు కానీ ఆడవారు కానీ ఇలాగుంటూ ఉంటుంది. కొంతమంది దగ్గర స్మెల్ కూడా వస్తుంటుంది వైట్ స్వాబ్ వచ్చినప్పుడు. అండ్ కొంతమందికి చూసుకుంటే మౌత్లో పింపుల్స్ రావడం, లిప్స్ కింద రావడం. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఎస్టీడీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే వీటిని క్యూర్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా వీటిని నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఇవి క్రానిక్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ అయితే కొంత టైం అనేది పడుతుంది. సో అయితే ఇటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి ఎన్ని క్రీమ్స్ వాడినా కంట్రోల్ అవ్వకుండా పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాగా దురద ఉంటుంది. అండ్ దానితో పాటు స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అంటారు చాలామంది. డ్రై స్కిన్ అంటారు, డ్రై స్కిన్ కండిషన్ అంటారు దీన్ని, అండ్ డ్రై స్కిన్ ఇన్ఫెక్షన్ అంటారు. సో అటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఈ క్రీమ్ ఉంది కదండి, సో ఈ క్రీమ్ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఎస్టీడీ స్కిన్ ఇన్ఫెక్షన్, అదర్ ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. సో చాలామందికి ఇది చూస్తున్నాము. కావాల్సిన వాళ్ళు ఇది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ దానితో పాటు మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. కావాల్సిన వాళ్ళు ఈ క్రీమ్ తీసుకోండి, లేదు అంటే ఇంట్లో ఏమైనా టిప్ చెప్పండి అని అంటే చెప్తాను. చక్కగా మీరు ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి, మనకి చక్కగా గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ఆ కోకోనట్ ఆయిల్ కొంచెం వేడి చేయండి. వేడి చేసి అందులో ఒక చిన్న కర్పూరం ఉంటుంది కదా, చక్కగా కర్పూరం మెత్తగా నూరేసేసి ఆ కొబ్బరి నూనెలో కలిపేయండి. కొంచెం పసుపు వేయండి, అంటే టర్మరిక్ పౌడర్ వేసేసి ఈ ఆయిల్ని బాగా కలిపేసేసి స్కిన్ పైన ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ ఉంటుందో అక్కడ అప్లై చేస్తూ ఉండండి. కొంచెం మీకు రిలీఫ్ వస్తుంది. అది కూడా వేడిగా ఉన్న నూనెని, కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెని అప్లై చేసుకుంటే మంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో కావాల్సిన వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే మన దగ్గర ఇటువంటివి ఇంకొన్ని హెర్బ్స్ తోటి తయారు చేసిన స్కిన్ ఇన్ఫెక్షన్ ఆయిల్ ఉన్నింది, క్రీము ఉన్నింది. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.